యమున ఎలా ఉన్నారు? బానే ఉన్నాం. ఇంట్లో అందరూ ఉన్నాం అలా. భరత్ ఆయనకే మొత్తం మారిపోయారు. రోజు పొద్దునే పనికి వెళ్తారు, రాత్రి ఎప్పుడో వస్తారు. అదే ఆవిడ పాటికి ఆవిడ మూల కూర్చుని బాధపడుతూ ఉంటారు. ఇదివరకు అట్లా ఏదీ లేదు. ఆ సంతోషం లేదు, ఆ నవ్వులు వినపడవు. మా నాన్నకేమైంది అని ఏడ్చి ఏడ్చి ఏవి కూడా పర్లేదు. ఎప్పుడు ఆయనలో అల్లరి చేసే పిల్లాడు ఉండేవాడు హేమా, వాడిక లేడు. నాతో చెప్పుకోలేక తనలో తనే కుమ్మిలి కుమ్మిలి. ఆయన ఎవరికేం పాపం చేశారు? చిన్న పిల్లట్లా రాత్రి ఏడ్చారు. ఆయనకి ఎందుకు ఈ కష్టాలు? నేను పిచ్చిదాన్ని నా బాధలని చెప్పుకొని మిమ్మల్ని ఏడిపించాను. కాదు, అది కాదు. లేదు, నేను ఇలా మాట్లాడుండకూడదు. సారీ. కాదు, నేను చెప్పేది వినండి. భరత్ వాళ్ళ నాన్న చనిపోవడానికి అరవిందే కారణం. భరత్ వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బు అరవింద్ దగ్గరే ఉంది. నా బిడ్డలా చూసుకున్నానే వాణ్ణి ఎందుకు ఇలాంటి పని చేశాడు? లేదు లేదు లేదు, నేను ఒకసారి వాడిని చూడాలి, వాడి మొహం చూడాలి. మీ నాన్నని చంపిన వాడి నేను ఒకసారి చూడాలిరా. ఎందుకు ఇలా చేశా? వాడిని వదలకు భారత్, వాడిని వదలకురా, వాడిని వదలకు. నేను ఇల్లు మొత్తం వెతికి చూశాను. డబ్బు ఇక్కడ లేదు.
ఏదో ల్యాండ్ లీజ్కి తీసుకోవాలని అరవింద్ ఈ డాక్యుమెంట్స్ తెచ్చాడు. నాకు దీని గురించి ఇంతే తెలుసు. హలో సార్, చెప్పండి. అరవింద్ మిమ్మల్ని కలవమన్నాడు. అదే రేపు డీల్ క్లోజ్ చేయబోతున్నాగా, మరి ఇంకేంటి? డీల్ని క్లోజ్ చేయబోతున్నాం, ఓకే. అయినా అన్ని విషయాలు ఒకసారి మాట్లాడరమ్మన్నారు సార్. ఎన్నిసార్లు అడుగుతారండి? ఇలా చూడండి సార్, మొత్తం 1 crore ఇన్వెస్ట్మెంట్, నెలకు 5 నుంచి 10 లక్షల వరకు రిటర్న్స్, పక్కనే ఐటీ కాల్ సెంటర్ అన్ని డెవలప్ అవుతున్నాయి. ఆ సైట్కి చాలా ఆఫర్స్ ఉన్నాయి. మీరు మొత్తం బ్లాక్లో ఇస్తున్నారు కనుక మీకు ఓకే చేశాను. డీల్ మాకు ఓకే సార్, కానీ ఆ డీల్ ఫైనల్ చేసే చోటే శ్వేతా పార్క్ ఫ్యామిలీ రూమ్ అంటే నాకు సెంటిమెంట్. అక్కడే క్లోజ్ చేస్తాను. 7ంటికి రేపు అక్కడికి వచ్చేయండి. శ్వేతా పార్క్ ఓకే సార్, కానీ టైం 7ంటికి వద్దు, ఒక 9ంటికి పెట్టుకుందామా? అదే అందరికీ కలిసి వస్తుంది. సరే, ఓకే. ఓకే సార్, నేను వస్తాను. కరెక్ట్ అడ్రస్కి వచ్చావు బావా, రా. కూర్చో. అందరి దేవుళ్ళని వేడుకున్నాను బావా, నువ్వు ఇక్కడికి రాకూడదు, నీ చేతిలో ఈ డబ్బు ఉండకూడదు అని. నీకు మనస్సు ఎలా వచ్చిందిరా? మా నాన్న చనిపోయారు, అలాంటి ఒక విషయమే జరగనట్టు ప్రవర్తిస్తున్నావే. మా అమ్మ నిన్ను కూడా కొడుకులాగే చూసుకుంది కదరా. మీ నాన్న సూసైడ్ చేసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. కానీ నాకు ఇప్పుడు ఈ డబ్బు చాలా అవసరం. కావాలంటే మన ఈ డబ్బుని చేరుసగం పంచుకో. డబ్బుని పంచుకుందావా? మా నాన్నకి చిన్నిల్లుందని చెప్పావు కదరా. నువ్వు చాలా మంచోడురా. వద్దురా. నువ్వు బిజినెస్ మొదలు పెడతానని నష్టపోయినప్పుడల్లా మా నాన్న రాత్రంతా కూర్చొని బాధపడేవారు. నీకు మనసు ఎలా వచ్చిందిరా? నీది నా రక్తమేగా. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆలోగా బ్యాలెన్స్ డబ్బు తీసుకొచ్చి నాకిచ్చి మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుకో. 24 గంటలు మించి ఒక్క నిమిషం ఎక్కువైనా హేమా, హేమా, అన్నీ తిన్నగా వెళ్ళి ఆడి దగ్గర చెప్పింది నువ్వే కదా. నిన్ను నువ్వు కొడితే పడే అమ్మాయిని నేను కాదు, నీకు పడతాయి. ఏం చేస్తావురా? హస్బెండ్కి లాయల్గా లేని నువ్వు పెళ్ళానివా? ముందు నువ్వు ఓ మొగుడు ఇలా నడుచుకో, అప్పుడు నేను పెళ్ళాన్లా నడుచుకుంటాను. నీకు నాకన్నా ఆడు ముఖ్యమైపోయాడు కదా. చెప్పవే, నీకు నాకన్నా ఆడు ముఖ్యమైపోయాడు కదా. దీనికి నేను సమాధానం చెప్తాను, కానీ ఇది వింటే నీ గుండె బద్దలిపోతుంది. పర్వాలేదా? బాకీ డబ్బుని నువ్వే తీసుకెళ్లి వాళ్ళకి తిరిగిచ్చేయి. చిల్లర వేషాలేసి పరువు తీసుకోకు. ఏమండి, ఏంటమ్మా? ఒక్క నిమిషం పైకి రండి, తొందరగా. ఏంటి? అదిగో వాడు మన ఇంటి వైపు చేయి చూపించి ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇంట్లో డబ్బు ఉంది, నాకెందుకు భయంగా ఉందండి. ఏం కాదేమన్నా, నేను అడుగుతాను. నువ్వు ఇంట్లోనే ఉండు, ఓకేనా?
నా కోసమేగా వచ్చారు? నా దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోయావు కదరా నీ. అదెలా మళ్ళీ నీ దగ్గర నుంచి తిరిగి లాక్కోవాలో నాకు తెలుసురా. అందుకే నా కోసం మనుషుల్ని పంపించావా? అంటే మనుషులా? నీ అయి నీ దగ్గర నుంచి ఆ డబ్బులు నేనే లాక్కుంటారా? బావా, ఏదో నువ్వు కష్టపడి చెమటోర్చి సంపాదించిన డబ్బులా మాట్లాడుతున్నావు. జాగ్రత్త బావా, డబ్బు ఒకని రిచ్గాను చేస్తుంది, అదే డబ్బు ఒకని పిచ్చిగాను మారుస్తుంది. జాగ్రత్త. మనుషుల్ని పంపిస్తారా? హలో, ఏంటి రైడా? ఈ ఇంట్లో ఆ ఫైల్ ఎలా ఉంటుంది సార్? ఏమైందండి? మన ఇంటికి ఆ ఫైల్ కోసం వస్తున్నారంట. మన దగ్గర ఏమండి డబ్బు? ఆంటీ, మా అమ్మ ఈవినింగ్ వస్తానని చెప్పింది. మా ఏంట్రా? దీని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఏమైంది? ఏం లేదు, నువ్వు ముందు దీని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సెర్చ్ వారెంట్. మీ ఇంటిని సోదా చేయాలి. మేము చెప్తే మీరు వింటారా ఏంటి? మేము ఆల్రెడీ బాధల్లో ఉన్నాం. ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? Sorry for the trouble. హలో, ఏంటి బా, నా మనుషులు రేడొచ్చారా? తెలుసురా ఇది నీ పని అయి ఉంటుందని. నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు బావా. ఓ, డబ్బు కుమార్కి ఇచ్చి ఇంట్లో దాచిపెట్టమన్నావా? యాక్చువల్లీ కుమార్ గారిని నువ్వు హాస్పిటల్ తీసుకెళ్లాలనుకుంటా. ఆ రోజే నీతో చెప్పాను కదరా, ₹1,00,00,000 నీ దగ్గర నుంచి లాక్కుంటానని. డబ్బు కూడా అర్హతను బట్టి ఒకటి దగ్గర ఉంటుంది బావా. నీ ఫ్యామిలీకి అర్హత లేదురా. నువ్వు ఈ హీరో వేషాలు ఆపేసి వెళ్ళి నీ కుటుంబాన్ని పోషించే పని చూడు. జీవితంలో ఎప్పుడో ఒకడు గెలవడానికి పుట్టుంటాడు రా, ఒకడు ఓడిపోవడానికి పుట్టుంటాడు. నేను గెలవడానికి పుట్టినోడిని, నువ్వు నా దగ్గర ఓడిపోవడానికి పుట్టినోడివరా. ఎంతో ట్రై చేశాను మావా, కానీ వాడు కొట్టి లాక్కెళ్ళిపోయాడు. సారీరా. సార్, నేను భర్తను మాట్లాడుతున్నా. సార్, నాకు ఒక నంబర్ తాలూకు లాస్ట్ 15 రోజులు కాల్ రికార్డ్స్ కావాలి. దొరుకుతుందా సార్? భరత్, మనది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. 15 నిమిషాల్లో ట్రేస్ చేయొచ్చు. నేను పంపిస్తాను. మావా, లాస్ట్ 15 డేస్ వాడి నెంబర్ స్విచ్ ఆఫ్ లో ఉందిరా. వాడు ఆన్ చేసినప్పుడు రెగ్యులర్ గా కాల్ చేసి మాట్లాడింది ఈ నెంబర్స్కే. 23 ఫ్లాట్స్ ఇన్స్టాల్మెంట్స్ అయిపోయాయి. మిగతా 23 ఫ్లాట్ డీటెయిల్స్ వెళ్ళి తీసుకురండి. ఏయ్, ఏంటయ్యా నువ్వు? ఎలా మన మధ్య డీల్ బయటకు తెలుస్తుంది? నేనెందుకయ్యా చెప్తాను? నువ్వు పంపించాను ఒకడు వచ్చాడు, ఫుల్ డీటెయిల్స్ అడిగి 7 మీటింగ్ 9 మార్చెళ్ళాడు. ఏమయ్యా, ఎవరొచ్చి ఏమడిగినా మొత్తం అంతా చెప్పేస్తావు నువ్వు? ఇది హేమా నెంబర్ రా, ఇది వాళ్ళ అమ్మ నెంబరు. ఈ నెంబర్ కాల్ చేయి. నాకు ఒకసారి ఫోన్ చేసి చెక్ చేయొచ్చుగా.
జెన్ బిల్డర్స్. ఇదా బిల్డర్ నెంబర్ మామ, జెన్ బిల్డర్స్. సరే వదిలే. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, మన డీల్ ఉందా లేదా? అది ఎప్పుడో అమ్ముడుపోయింది. నువ్వు సరైన వాళ్ళ లేవు. నాకెందుకో ఆ డబ్బు తేడా అనిపిస్తోంది. అడ్డమైన వాళ్ళు వచ్చిపోతున్నారు. నీతో నాకు డీలింగే వద్దయ్యా. ఈ నెంబర్కి ఎక్కువ సార్లు చేశారా? హలో హలో, ఎవరండి? సార్, ఆ డబ్బు మ్యాటరు. ఏ డబ్బు? అదే సార్, బిజినెస్ కి డబ్బు. హలో, ఏం బిజినెస్? సార్ ఆ డబ్బు సార్, డబ్బు మ్యాటర్. ఎవరు నువ్వు? సార్ నాకు కాంటాక్ట్ ఇస్తేనే ఫోన్ చేస్తున్నాను సార్. కాంటాక్ట్ ఇచ్చారు. ఇచ్చారు? అదే సార్, అతను. హలో, రాంగ్ నెంబర్, ఫోన్ పెట్టు. మామ ఈ నెంబర్ అడ్రస్ కనిపెట్టాలరా. హ? ఏంటి పాపా? హేమా డార్లింగ్, ఏం చేస్తున్నావు అమ్మా? మొగుడిని ఎలా మడత పెట్టాలో ప్లాన్ చేస్తున్నావు బేబీ? ఎలా అలా? ఆడ నా దగ్గర నుంచి డబ్బులు మొత్తం పట్టుకెళ్ళిపోతాడా? చూసుకోండి మేడం, ఆడ నా దగ్గర నుంచి కొట్టేసిన డబ్బు నీ మాజీ ప్రేమికుడు మొహం మాడిపోడు నువ్వు చూడలేకపోయావే. వింటావా? ఆ? ఆడు కృంగి కృషించి ఎరడు నువ్వు వింటావా? ఆ? హలో. ఏంటమ్మా భరత్, కుటుంబం అంతా కలిసి కుమిలిపోతున్నారా? నీ వల్ల పాపం ఇంకా వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చి పడతాయో. మాట్లాడు బావా, మాట్లాడు. నీ లవ్వర్ స్పీకర్ లో వినడానికి వెయిటింగ్. బావా ఫోన్ పెట్టారా? నీ వైఫ్ ముందు పరువు పోతే. నా పరువు పోతుంది అంటున్నావా? అంత లేదు బావా. బావా మళ్ళీ చెప్తున్నాను, ఫోన్ పెట్టే. అనవసరంగా నీ వైఫ్ ముందు పరువు పోగొట్టుకోకు. రే, నువ్వు నా పరువు తీరా, నేను చూస్తాను. నేను చెప్పింది చెప్పినట్టే. నేను గెలవడానికి పుట్టాను, నువ్వు నా దగ్గర ఓడిపోవడానికి పుట్టావు. నీకు రామ్మూర్తి అనే పేరు గుర్తుందా బావా? ఎక్కడో విన్నట్టు లేదు. ఏ